హాయ్ హలో, నేను బి వీరేష్. ఈరోజు మనం లస్సీ, సమ్మర్లో లస్సీ ఏ విధంగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ స్టెప్స్. మన ఇంట్లో దొరికే 3 రకాల వెరైటీలు ఉంటే చాలు మనం లస్సీ చేసుకోవచ్చు. లస్సీ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మనకు కావాల్సిన ఐటాలు కూడా ఏవేవి అవసరం ఉంటే అవి కూడా చెప్తాను. మనకు కావాల్సిన రకాలు వచ్చేసి పెరుగు, గడ్డ పెరుగు. నేను కుండ పెరుగు తీసుకున్నానండి. కుండలో పెరుగు చాలా మంచిగా తోడుకుంటుంది. అదే విధంగా అయితే మంచి చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి కుండ పెరుగు తీసుకున్నాను. అదేవిధంగా కుండలో నేను లస్సీ ఈరోజు తయారు చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు 1/2 kg 250 గ్రామ్ పెరుగు తీసుకున్నానండి. తగినంత పంచదార. మనకు ఐస్ క్యూబ్స్ అందుబాటులో లేవు కాబట్టి చల్లటి తయారు చేసుకునే విధానం తెలుసుకుంటాం. 1/2 kg పెరుగుని మనం తీసుకున్నటువంటి చిన్నది మట్టి పాత్రలో తీసుకొని దీన్ని మంచిగా చిలకొట్టుకోవాలండి. మనం ఎంత మంచిగా చిలకొట్టుకుంటే అంత మంచి టేస్టీగా వస్తుంది. దాదాపుగా నేను 1/2 kg పెరుగు తీసుకున్నానండి. దీన్ని మంచిగా చాలా స్మూత్గా వచ్చే స్టేజ్ వరకు మనం చిలకొట్టుకోవాలండి. దీన్ని చిలకొట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత పంచదార వేసుకోవాలి. పంచదార మనకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకుందాం, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకుందాం. అసలు షుగర్ వద్దనుకుంటే ఆప్షనల్గా మనం తేనె హనీ తీసుకోవచ్చండి. హనీతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు షుగర్తో చేసుకుంటున్నాం. షుగర్ యాడ్ చేస్తాను. అదేవిధంగా మనకు ఆప్షనల్ మిల్క్ కావాలనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మిల్క్ తీసుకోవట్లేదు. సింపుల్ 3 స్టెప్స్లో లస్సీ ఏ విధంగా చేయొచ్చు అనేది మీకు ఈజీగా చూస్తున్నాను. చాలా చక్కగా మిక్స్ అయిపోతుందండి. పంచదార, ఇలాంటి కవం కంపల్సరీ. ఈ కవంతో మనం చిలుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ని చల్లని యాడ్ చేసుకుందాం. చిక్కగా ఉంటే కొద్దిగా పలుచబడాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. మళ్ళీ ఇది మంచిగా మిక్స్ అయిన వరకు చిలకడం. మనం ఇదే కాకుండా మనకు ఫ్లేవర్స్ కావాలంటే ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చండి. మార్కెట్లో మనకు లభిస్తాయి. ఆరెంజ్ కానీ, పైనాపిల్ కానీ మనకు కావాల్సినటువంటి ఫ్లేవర్స్ అవైలబిలిటీ ఉంటే మనం వాడుకోవచ్చు. లేదనుకుంటే మామూలుగా ప్లేన్ చేసుకోవచ్చు. మనకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా కాజు, బాదం, పిస్తా అవన్నీ తీసుకోవచ్చు. ఇది రెడీ అయిందండి. ఇప్పుడు మనం గ్లాస్లో పోసుకున్నాం. రెడీ అయిందండి లస్సీ. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది లస్సీ. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. సమ్మర్లో చాలా హెల్దీ, అదేవిధంగా చాలా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. దాంతోపాటు చాలా చల్లగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ మీకు కింద సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను